गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै శ్రీ గురవే నమః. నేను ఈ స్థితిలో ఉండడానికి నాకు సహాయపడిన గురువులందరికీ పాద నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఫైనల్ ఇయర్ 5వ సెమిస్టర్ కాస్ట్ అకౌంటెన్సీ క్లాస్కి స్వాగతం. మనం ఇంతకుముందు క్లాస్లో మొత్తం వ్యయంలో భాగాలు మాట్లాడుకున్నాం. అవేంటో ఒకసారి గుర్తు చేసుకొని ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. మొత్తం వ్యయంలో 4 భాగాలు నేను మాట్లాడుకున్నాం. అందులో 1 ప్రధాన వ్యయం, 2 ఫ్యాక్టరీ వ్యయం, 3 ఆఫీస్ వ్యయం, 4వది అమ్మకపు వ్యయం. ప్రధాన వ్యయం అంటే ప్రత్యక్ష మెటీరియల్స్, ప్రత్యక్ష శ్రమ, ప్రత్యక్ష ఖర్చులు కలిపితే ప్రధాన వ్యయం అనుకున్నాం. ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కలిపితే ఫ్యాక్టరీ వ్యయం అనుకున్నాం. ఫ్యాక్టరీ వ్యయానికి ఆఫీస్ ఓవర్ హెడ్స్ కలిపితే ఆఫీస్ వ్యయం అనుకున్నాం. ఆఫీస్ వ్యయానికి అమ్మకం మరియు పంపిణీ ఓవర్ హెడ్స్ కలిపితే మొత్తం వ్యయం వస్తుంది అని మాట్లాడుకున్నాం. అయితే ఈ ఆఫీస్ ఓవర్ హెడ్స్ లేదా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేవి, ఓవర్ హెడ్ అంటేనే పరోక్ష ఖర్చులు అని అర్థం. ఈ పరోక్ష ఖర్చులు రకరకాలుగా ఉంటాయి. అంటే పరోక్ష ఖర్చులు అంటే ప్రత్యక్షం కాని ఖర్చులన్నీ కూడా పరోక్ష ఖర్చులే. కాబట్టి అట్లాంటి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ గురించి ఈరోజు చర్చించుకుందాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో అనేక అంశాలు చేరి ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్గా మాట్లాడుకుందాం. వివిధ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద చేరే అంశాలు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ గురించి మాట్లాడదాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అన్ని పరోక్ష ఖర్చులని కలిపి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటాం. అందులో మొట్టమొదటిది ఫ్యాక్టరీ అద్దె, బీమా, పన్నులు. అంటే ఫ్యాక్టరీ ఒకవేళ అద్దె భవనంలో ఉన్నట్లయితే దానికి చెల్లించే అద్దె, బీమా, పన్నులు ఇట్లాంటివన్నీ కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కిందకి వస్తాయి. అట్లాగే ప్లాంటు యంత్రాల తరుగుదల అంటే మీకు తెలిసి ఇంతకుముందు క్లాసులో మీరు నేర్చుకున్నారు. ప్లాంటు యంత్రాలపై తరుగుదల ఏమైనా ఉంటే అది కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద వస్తుంది. బొగ్గు ఇంధనాల వ్యయం. ఈ బొగ్గు కానీ ఇంధనం కానీ ఎందుకు ఉపయోగిస్తామంటే యంత్రాలు నడవడానికి. అదేవిధంగా గ్యాసు, విద్యుత్ శక్తి, నీటి ఆవిరి ఇవి కూడా యంత్రాలు నడవడానికి ఉపయోగిస్తాం. కాబట్టి ఇవి కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో ఒక భాగం. ఏంటవి? బొగ్గు, ఇంధనాల వ్యయం, గ్యాసు, విద్యుత్ శక్తి, నీటి ఆవిరి. తర్వాత సూపర్వైజర్స్, వర్క్స్ మేనేజర్స్ జీతాలు. ఇది కూడా పరోక్ష ఫ్యాక్టరీ వ్యయం కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో ఒక భాగం. సూపర్వైజర్స్ అంటే వీళ్ళు ప్రత్యక్షంగా ఒక వస్తువుకని కానీ ఒక సేవకని కానీ ఉండరు. సూపర్వైజర్సు కొంతమంది వర్కర్స్ మీద సూపర్వైజర్స్ ఉంటారు. అదేవిధంగా వర్క్స్ మేనేజర్ల జీతం అంటే ఫ్యాక్టరీ మొత్తానికి ఒక మేనేజర్ ఉంటే ఆ మేనేజర్కి చెల్లించే జీతం కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో వస్తుంది. వీళ్ళు ప్రత్యక్షంగా ఉత్పత్తిలో పాల్గొనరు, కానీ ప్రత్యక్షంగా ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళని సూపర్వైజ్ చేస్తారు. కాబట్టి వీళ్ళ యొక్క సూపర్వైజర్స్ వేతనం కానివ్వండి, వర్క్స్ మేనేజర్ల జీతాలు కానివ్వండి, ఇవి కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో భాగం. ఆ తర్వాత ఫ్యాక్టరీ భవనాలపై తరుగుదల. ఫ్యాక్టరీ భవనాలు అంటే ఒకవేళ సొంత భవనం అయితే ఫ్యాక్టరీది, ఆ భవనంపై తరుగుదల ఏర్పాటు చేస్తాం, వార్షిక తరుగుదల. అదేవిధంగా వాటికి చేసినటువంటి మరమ్మతులు, ఫ్యాక్టరీ భవనాలపై తరుగుదల, మరమ్మతులు కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో ఒక భాగం. అదేవిధంగా క్యాంటీన్, రిక్రియేషన్ ఖర్చులు. అంటే ఫ్యాక్టరీకి సంబంధించి ఉత్పత్తి స్థానంలో ఏదైనా క్యాంటీన్ నడుపుతూ ఉంటే, క్యాంటీన్ అంటే వర్కర్స్కి టిఫిన్ కానీ, భోజనం కానీ, లేకపోతే స్నాక్స్ కానీ ఇట్లాంటివి అందించేటువంటి ప్రదేశాన్ని క్యాంటీన్ అంటాం. అదేవిధంగా రిక్రియేషన్ ఖర్చులు అంటే ఏమైనా ఫంక్షన్స్ జరిగితే ఆ ఫంక్షన్స్ అంటే ఫ్యాక్టరీ ప్రెమిసెస్లో జరిగిన వర్కర్స్ కోసం జరిగినటువంటి రిక్రియేషన్ ఫంక్షన్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి కూడా
ఇవి ప్రత్యక్ష ఖర్చులు కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో భాగంగా పరిగణించాలి. ఆ తర్వాత కార్మికుల నియామకం, శిక్షణ ఖర్చులు. ఇవి కూడా ప్రత్యక్షంగా ఉత్పత్తికి సంబంధించినవి కావు. కార్మికుల్ని నియమించుకున్నప్పుడు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులుగా భావించి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డ్రాయింగ్ ఆఫీస్ ఖర్చులు. ఆఫీసు ఖర్చులు అంటే డ్రాయింగ్ ఆఫీస్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫ్యాక్టరీ లేఅవుట్ వేసినందుకు ఇంజనీర్కి కొంత ఖర్చులు చెల్లించాల్సి వస్తుంది. లేఅవుట్ అంటే అర్థం ఏంటంటే, ఏ యంత్రం ఎక్కడ ఉండాలి, ఏ యంత్రం తర్వాత ఏ యంత్రం ఉండాలి, ఫైనల్గా ఉత్పత్తి బయటికి ఎట్లా వస్తుంది, అంటే వస్తువు బయటికి ఎట్లా వస్తుంది, ముడి పదార్థం ఏ యంత్రంలో ప్రవేశపెట్టాలి, ఆ తర్వాత వివిధ స్థాయిలు దాటిన తర్వాత చివరిగా ఉత్పత్తి ఏ విధంగా బయటకు వస్తుంది అనేటువంటి డ్రాయింగ్ వేసినందుకు చెల్లించేటువంటి ఖర్చుల్ని డ్రాయింగ్ ఆఫీస్ ఖర్చులు అంటారు. అవి కూడా పరోక్ష ఖర్చులుగా భావిస్తాం, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో భాగం. అదేవిధంగా కొనుగోలు విభాగపు వ్యయాలు అంటే పర్చేజ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. కొనుగోలు విభాగంలో కొటేషన్స్కి కానివ్వండి, కొటేషన్స్ ఆహ్వానించడానికి కానివ్వండి, అంటే మనకి ఏవైనా వస్తువులు కావాలంటే వాటిని పేపర్లో ప్రకటన ఇవ్వడం ద్వారా కొంటాం. సో అలాంటి కొనుగోలు విభాగ వ్యయాలు ఏమైనా ఉంటే అవి కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో భాగంగా పరిగణించాలి. ఆ తర్వాత వినియోగిత స్టోర్సు ఈ కాటను, వేస్టు, గ్రీజు ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్గా భావిస్తాం. వినియోగిత స్టోర్సు అంటే అర్థం ఏంటంటే నట్లు, బోల్ట్లు, స్క్రూలు. అంటే ఎప్పుడైనా ఫ్యాక్టరీలో ఓవర్ ఆయిలింగ్ చేసినప్పుడు ఉపయోగించేటువంటి ఆయిల్సు, స్క్రూ డ్రైవర్లు, రెంచీలు, స్పానర్లు, చిన్న చిన్న జాకీలు, ఇట్లాంటివన్నీ కూడా వినియోగిత స్టోర్స్ కిందకి వస్తాయి. సో వినియోగిత స్టోర్స్కు సంబంధించి ఏమైనా ఖర్చులు ఉంటే, అదేవిధంగా కాటన్ వేస్టు అంటే యంత్రాలను తొడవడానికి ఉపయోగించేటువంటి వేస్టు, తర్వాత గ్రీజు యంత్రాలని రెగ్యులర్గా గ్రీజ్ చేస్తే అవి ప్రమాదాలకు గురి కాకుండా ఉంటాయి, ఉత్పత్తి ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ఏంటవి వినియోగిత స్టోర్సు, కాటను, గ్రీజు, వేస్టు, ఇట్లాంటివన్నీ కూడా ఫ్యాక్టరీ వ్యయాల్లో భాగం, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో భాగం. ఆ తర్వాత మనం మాట్లాడాల్సిన ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ తర్వాతది కార్మికుల నష్టపరిహారం. కార్మికుల నష్టపరిహారం అంటే అర్థం ఏంటంటే, కార్మికుల నష్టపరిహారంలో అంటే ఎప్పుడైనా ప్రమాదాలు సంభవిస్తే కార్మికులకు నష్టపరిహారం చెల్లించవలసి ఉంటే అలాంటి నష్టపరిహారాన్ని కార్మికుల నష్టపరిహారం అంటాం. ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులు వాళ్ళ నష్టాన్ని పూర్తిగా, అంటే ఏదైనా కాలు కానీ, చేయి కానీ అంగవైకల్యం ఏర్పడినా కానీ, ఒకవేళ వ్యక్తి మరణించినా కానీ, కార్మికుడు మరణించినా కానీ, ఆ సందర్భంలో మరణించిన వ్యక్తిని తీసుకురాలేం కానీ ఆ కుటుంబానికి నష్టపరిహారంగా ఎంతో కొంత చెల్లించవలసి వస్తుంది. ఇది కూడా ప్రత్యక్ష ఖర్చు కాదు. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో భాగంగా పరిగణిస్తాం. అదేవిధంగా మెటీరియల్ సాధారణ దుబారా అంటే అర్థం ఏంటంటే, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొంత నష్టం సంభవిస్తుంది. దట్ ఈస్ అన్ అన్కంట్రోలబుల్ వేస్టేజ్. అన్ని జాగ్రత్తలు, అన్ని నియంత్రణ పద్ధతులు పాటించినప్పటికీ కొంత దుబారా జరుగుతుంది. అట్లాంటి దుబారాని అరికట్టలేనటువంటి దుబారా ఇలాంటిది కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో భాగం. ఆ తర్వాత పరిశోధన ఖర్చులు అంటే సంస్థ ఎప్పటికీ కూడా తమ వస్తువుల్ని లేదా సేవలని ఇంప్రూవ్ చేయడం కోసం, మెరుగుపరచడం కోసం ప్రయోగాలు
చేస్తూ ఉంటుంది, పరిశోధనలు చేస్తూ ఉంటుంది. అట్లాంటి ప్రయోగ పరిశోధన ఖర్చులు కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో భాగం. ఆ తర్వాత ఫ్యాక్టరీ లైటింగ్, హీటింగ్. ఒక రకంగా చెప్పుకున్నట్టు ఫ్యాక్టరీకి ఏం సంబంధించినా కానీ అవన్నీ కూడా పరోక్ష ఖర్చులే అవుతాయి ఫ్యాక్టరీకి సంబంధించి. ఫ్యాక్టరీలో లైటింగు, హీటింగు. అదేవిధంగా అంతర్గత రవాణా, కాపలా సిబ్బంది. అంటే అంతర్గత రవాణా అంటే ఫ్యాక్టరీలో ఒక స్థానం నుంచి ఇంకొక స్థానంలోకి, ఫ్యాక్టరీ ప్రెమిసెస్ పెద్దగా ఉందనుకోండి, 1 కిలోమీటర్ మేర ఉందనుకోండి, ఒక చోట నుంచి ఒక చోటకి ముడి పదార్థాలు కానివ్వండి, తయారైన వస్తువులు కానివ్వండి రవాణా చేయడానికి. అదేవిధంగా కాపలా సిబ్బందికి చెల్లించేటువంటి వేతనాలు. అదేవిధంగా స్టోర్స్ నిర్వహణ ఖర్చులు. స్టోర్స్ నిర్వహణ ఖర్చులు అంటే ఇందాక చెప్పుకున్నాం. స్టోర్స్ అంటే ఏంటి? వినియోగిత స్టోర్సు అని మాట్లాడుకున్నాం. ముడి పదార్థాలని వాటిని దాచే స్టోర్స్ కూడా ఉంటాయి, అదేవిధంగా వినియోగిత స్టోర్స్ కూడా ఉంటాయి. దానికి ఒక క్లర్కో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి చెల్లించాల్సినటువంటి వేతనాలు, లేకపోతే ఆ ప్రెమిసెస్ క్లీన్ చేయడానికి చెల్లించే వేతనాలు, ఇట్లాంటివన్నీ కూడా స్టోర్స్ నిర్వహణ వ్యయాలు అంటాం. అట్లాగే బిన్నులు ఏర్పాటు చేయడానికి చెల్లించేటువంటి వ్యయాలు, స్టోర్స్ నిర్వహణ వ్యయాలన్నీ కూడా పరోక్ష ఫ్యాక్టరీ ఖర్చులు కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్గా పరిగణిస్తాం. అదేవిధంగా సర్వీస్ డిపార్ట్మెంట్ ఖర్చులు. అంటే సర్వీస్ డిపార్ట్మెంట్ అంటూనే ఏమర్థం చేసుకోవాలంటే వీటిల్లో వస్తువులు ఉత్పత్తి జరగవు, కానీ వస్తువులు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి విభాగాలకి సర్వీస్ విభాగాలు సహాయంగా ఉంటాయి. అంటే పరోక్షంగా ఉత్పత్తిని కొనసాగించడానికి సర్వీసు డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి కాబట్టి ఇవి కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో పరోక్ష ఖర్చులుగా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ భాగంగా తీసుకుంటాం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే తర్వాత వ్యయ నివేదిక తయారు చేయడానికి బాగా పనికొస్తాయి. బాగా చదివి ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ ధన్యవాదాలు.